మనతో ప్రస్తుతం మాట్లాడేందుకు ఒక గర్భిణీ స్త్రీ ఉంది. ఆమె పేరు జ్యోతి. తన భర్తను తీసుకొని వెళ్లారు. ఇప్పటివరకు కనీసం ఇక్కడికి పంపివ్వలేదని చెప్పేసి చెప్తోంది. అసలు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మాట్లాడదాము. అమ్మా, ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ నువ్వు? ఇప్పుడు 9 months మేడం. స్కానింగ్ కోసం వెళ్ళాలి వికారాబాద్. స్కానింగ్ కూడా తీపించాలి. మీకు స్కానింగ్ పేపర్ అట్లే ఉంది. పోదామంటే నైట్ వచ్చి మా ఆయనని తీసుకొని వెళ్ళిండ్రు. నా దగ్గర పనుకున్నాడు. అయితే ప్రెగ్నెన్సీ కదా, ఎవరైనా ఇలా ఇడిచి పెట్టి ఏడికి వెళ్ళలేరు కదా, అందుకని నా దగ్గరనే ఉన్నాడు. అయితే నా పైన దౌర్జన్యం చేసి తీసుకువెళ్ళిండ్రు పోలీసులు. ఒక ఆడపిల్ల పైన దౌర్జన్యం పోలీసులకు. ఏమన్నారు? నేను ప్రెగ్నెన్సీ ఉన్నా, మాకు స్కానింగ్ కోసం రేపు వికారాబాద్ వెళ్ళాలి హాస్పిటల్ కి. నాకు ఇప్పుడు నేను డెలివరీ టైంలో ఉన్నా, మీరు తీసుకువెళ్ళకండి. మా ఆయనకు నాకు ఎవ్వరు లేరు, అత్త మామలు ఎవరు లేరు. బాబు ఉన్నాడు, హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు వస్తాడా? మా అమ్మ మహారాష్ట్ర నుంచి వచ్చింది, ఇంతగానం పరిస్థితి అవుతుందమ్మా అని చెప్తే ఏమన్నా నాకే ఏమన్నా సడన్ గా ఇప్పుడు ఎవరు చూస్తారు మేడం? మా ఆయన లేడు. భర్త పేరు ఏందమ్మా? ప్రవీణ్. దొడ్డుగా ఉంటాడు ప్రవీణ్ మా ఆయన పేరు. ఎలా అయినా ఇడిచిపెట్టాలి. మరి మొన్న గొడవ జరిగింది కదా, ఆ ఘటనలో ఏమన్నా వెళ్ళిండా? అక్కడికి వెళ్ళిండా? పోయిండు. మేము రైతులం మేడం. ఫార్మా కోసం అని 1 year నుంచి ఇలా ధర్నాలు చేస్తున్నాం. ముందు ఇలా దాడి జరిగింది ఇక్కడ రోటి బండ తండ పైన, శేఖర్ కి దాడి జరిగింది. అయితే ఈ ప్లాన్ మొత్తం శేఖర్దే. లగచర్ల వాళ్ళందరికి ఇడిచిపెట్టి మా ఆయనకే ఎందుకు ఇడిచిపెట్టలేరు? ఎంత పోతుంది? ఎట్లా ఒకవేళ పొలం పోతే ఎంత పోవాల్సి వస్తుంది? పొలం మొత్తం ఇల్లుతో సహా. నేను ప్రెగ్నెన్సీ ఇప్పుడు మా బాబుకు పోషించాలంటే మాకు పొలం ఇల్లు ఏమన్నా ఉంటేనే కదా మేము పోషించేది. మాకేం లేదు మేడం. ఉన్న మొత్తం తీసుకుంటుండు రేవంత్ అన్న. మళ్ళా దౌర్జన్యాలు చేసి మరియు వాళ్ళకి జైల్లో వేసిండ్రు. జైల్లో వేస్తే ఇడవకుండా నేను చెప్తుండే, ఇడవకుండా వాళ్ళని కొట్టించి అన్ని చేసి తర్వాత మళ్ళా వాళ్ళకి ఈడిపించి వాళ్ళ పోయిర్రా. మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిరా? మరి జరిగిన తర్వాత అసలుకి ఇన్ఫర్మేషనే లేదు మేడం. ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు ఇన్ఫర్మేషన్? వికారాబాద్ అంటుండ్రు, దోమ అంటుండ్రు, పరిగి అంటుండ్రు, కొడంగల్. ఏడన్ని వెతకాలి? నేను గర్భిణిని. నేను ఒకదాన్నే సింగిల్ అయితే ఏడకన్నా పోవచ్చు కదా. నేను ఒక నా లోపల బాబు, నేను ఏడకని వెళ్ళాలి, ఏడని వెతకాలి. మా ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే నేను వెళ్ళి మా ఆయనతో మాట్లాడి వస్తా కదా. ఇడుస్తారా ఇడవరా, లేకపోతే నా బతికేంది, ఉండాలా చచ్చిపోవాలా అని నేను ఏదో ఒక అడుగుతా కదా. అసలుకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. హాస్పిటల్ కి పోవాలంటే మనీ కూడా లేదు. ఫోన్ కూడా తీసుకువెళ్ళిండ్రు. మీ ఇంటికి పోలీసులు వచ్చారు, తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు అన్నారు ఇట్లా నేను ప్రెగ్నెన్సీ అని చెప్పారు. అయినా కూడా వినిపించుకోలేదా? వినిపించుకోలేరు. అమ్మ నువ్వు ఏడవకు, మార్నింగ్ పంపిస్తా మీ ఆయనకు అని చెప్పిండ్రు. 2 రోజులు ఆ మేడం తీసుకువెళ్ళి 2 రోజులు స్కానింగ్ కూడా తీపించుకోలేను, ఏం తీపించుకోలేను. హాస్పిటల్ కి పోలేను, డబ్బులు కూడా లేవు, ఏం లేవు. నా పరిస్థితి ఏంది ఇప్పుడు? ఎవరికి చెప్పాలి నేను? పోలీసు వాళ్ళకి ఏం చెప్తా? మా ఆయన నిడిచిపెట్టాలని అనుకుంటున్నా మేడం. ఈ ఫార్మా వద్దు, మాకు ఏమొద్దు. మా ఆయన మస్తు కొడుతుండ్రంట. ఇలా కొట్టడం ఎందుకు? మా పైన దౌర్జాలు చేస్తుండ్రు. ఆడవాళ్ళకు కూడా తీసుకువెళ్ళాలి మరి. నాకు కూడా వచ్చి తీసుకుపోవాలి, లేకపోతే మా ఆయన కన్నా పంపించాలని అనుకుంటున్నా మేడం. చూస్తూ ఉన్నాము, ఈమె 9 నెలల గర్భవతి. ఒక స్కానింగ్ కి వెళ్తుంది. ఇప్పుడు భర్త ఏమో ఒకవైపు జైలుకి తీసుకెళ్లారని చెప్పేసి ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా తన భర్త తనకు కావాలి. అంతేకాకుండా ఏవైతే ఫార్మా కట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలాలతో పాటు, అంటే మనం చూస్తున్నటువంటి ఆ పొలాలతో పాటుగా మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు సైతం కూడా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా ఆ పొలాలకు సంబంధించినటువంటి మేము చూసుకుంటాము, ఆ ఫార్మా కంపెనీ వద్దు, ఏమొద్దు, నా భర్త ఎక్కడ ఉన్నారో చెప్పండి అని చెప్పేసి కూడా ఈ ఎవరైతే జ్యోతి తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి వెంటనే తన భర్తని తన వద్దకు పంపించాలంటూ కూడా తను చెప్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 వికారాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి.